ఇవాళ మనం రాష్ట్రం ఏం కోల్పోయామో మీరు అందరూ అర్థం చేసుకోండి. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని, జనసేన పవన్ కళ్యాణ్ గారిని అధికారంలో తెచ్చుకుందాం. ఉమ్మడి అభ్యర్థులు, ఒక్క అభ్యర్థి కాదు, ఇక్కడ నుంచోబోయేది తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థులు. అటువంటి వారిని గెలిపించుకుందాం. మన భవిష్యత్తుకి బంగారు బాటలు వేద్దాం. మీరు చూస్తే రామ్మోహన్ గారి ద్వారా గత 20 సంవత్సరాల నుంచి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది సురేష్ తానా ఫౌండేషన్ ద్వారా సురేష్ కూడా గత 4 సంవత్సరాలు అంటే సుమారుగా కరోనా సమయం నుంచి యాక్టివ్గా ఉండేటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తుల్ని ఆదరిద్దాం. తప్పకుండా అటువంటి వారి యొక్క సహాయం తీసుకుని మనం సంక్షేమం, మన సేవా కార్యక్రమాలు చేసుకుని మనం స్వయం ఉపాధి చేసుకుందామని కోరుకుంటూ ఇంకొకసారి చెప్తున్నా, మీరందరూ క్షణికావేశాలు, చిన్న చిన్న ఆశలకి మోసపోవద్దు. అందరూ ఆలోచించుకోండి. 2014 నుంచి 19 వరకు మీ జీవితాలు ఎట్లా ఉన్నాయి, అంతేకాకుండా 2019 నుంచి 23 వరకు మీ జీవితాలు ఎట్లా ఉన్నాయి. మీరు కనుక మాట్లాడగలిగితేనే ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. కానీ అందరికీ తెలిసింది, కానీ ఇంకా అవేర్నెస్ పెంచాలని మా అందరి కోరిక. తప్పకుండా గద్దె రామ్మోహన్ రావు విజయం ఎప్పుడో అయిపోయింది. ఇవాళ 40,000 పైన మెజార్టీ ఆయన గెలవబోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా మా నాయకులందరి కోరిక ఒకటే, ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థుల్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కానుకిద్దామని మా కోరిక.